నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మంచి మంచి న్యూస్ లా తీసుకొచ్చినవి. మోటరోలాకి సంబంధించిన అప్డేటు, వివో స్మార్ట్ ఫోన్స్, లెనోవో ల్యాప్టాప్, ఏఎండికి సంబంధించిన ప్రాసెసర్లకు అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ అనమాట. సో వీడియో స్టార్ట్ చేయడం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కదా. సో ఫస్ట్ చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ ఉంది కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినవి. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. బడ్జెట్ కేటగిరీలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది అయితే అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి నుంచి కొనుక్కోవచ్చు, అవైలబుల్ ఉంది అనమాట. తర్వాత నెక్స్ట్ వివో నుంచి అనమాట. సో వివో వాళ్ళు V40 అండ్ V44 Pro రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేసారు అనమాట. సో అక్కడ ప్రైస్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది అన్నమాట. నార్మల్ వేరియంట్ అండ్ ప్రో వేరియంట్ కి ఇక్కడ V40 వచ్చేసరికి అయితే 35,000 ఉంది అండ్ V40 Pro వచ్చేసరికి అయితే 50,000 ఉంది అనమాట. సో ఇక్కడ ఇంత ప్రైస్ గ్యాప్ ఉంది కాబట్టి మేబీ చాలా స్పెసిఫికేషన్స్ అవన్నీ డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఈ డిఫరెన్స్ సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాను. ఓవరాల్ గా ఎవరైతే V సిరీస్ కోసం వెయిట్ చేసిరో ఈ మంచి స్పెక్స్ తో పాటు వచ్చినాయి అనుకోవచ్చు. ఈ రెండుకి సంబంధించిన స్పెక్స్ రివ్యూ, ఎందుకు మంచి వీడియో, కంపారిజన్ వీడియో అవన్నీ కూడా తీసుకొస్తాను. ఛానల్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అంట. సో పోకో వాళ్ళ F6 డెడ్ పూల్ ఎడిషన్ ఉంది కదా. సో ఆ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే 34,000కి అవైలబుల్ ఉంది అన్నమాట. పర్చేస్ చేసుకోవాలంటే ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేసుకొని కొనుక్కోమేషన్తో అడ్వైస్ అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో TWS ఏదైతే 3E అవుతుందో అఫీషియల్ లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 1,900 రూపీస్కి ఏమో ఇది వస్తుంది అన్నమాట. అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్ లో నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ TWS. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళు యోగా స్లిమ్ 7X కోపాలెట్ ల్యాప్టాప్ అయితే లాంచ్ చేసారు ఇండియాలో. ప్రైస్ చూసుకుంటే మాత్రం 1,51,000 ల్యాప్టాప్ అనమాట ఇది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే చాలా మంచి ఇచ్చారు. 14.5 ఇంచెస్ డిస్ప్లే, 3K రెజల్యూషన్ ఓఎల్ఈడి మానిటర్ తో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ మంచి హెచ్డిఆర్ సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. 32 GB ర్యామ్, LPDDR5 ర్యామ్ అనమాట. అండ్ ఇక్కడ 1 TB దాకా Gen 4 SSD తో పాటు కూడా వస్తుంది అన్నమాట. డే టు డే టాస్క్ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అక్కడక్కడ కొన్ని బగ్స్, కొన్ని సాఫ్ట్వేర్స్ బగ్స్ అనేవి కొంచెం అప్డేట్స్ ద్వారా ఇంకా స్మూత్ గా రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కూడా డ్రాబ్యాక్ ఏంటంటే లేటెస్ట్ హార్డ్వేర్ వాడు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. మీరేమనుకుంటారు? 1,50,000 పెట్టడం అవసరమా కొత్త ల్యాప్టాప్ కి? వెయిట్ చేస్తారు తగ్గేదాకా అని కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ జొమాటో నుంచి కూడా. సో జొమాటో వాళ్ళు అయితే ఇన్స్టెంట్ బ్యాలెన్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే జొమాటో వాళ్ళ వాలెట్, మీకు అందరికి తెలిసిన వాలెట్ అంటే వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అక్కడ నుంచి మనం ఇన్స్టెంట్ గా అమౌంట్ ఏదైతుందో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్ ఆల్రెడీ ఉంది. మనల్ని కొత్తగా ఏం చేసేది తెలియదు. సో అడ్వాంటేజ్ ఉంటుంది అది అనేసి అంటారు. సో పెద్దగా బెనిఫిట్ ఏమైనా ఉంటుందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. సో మోస్ట్లీ అయితే అందరూ యూపీఐ చేసేస్తారు కదా. సో బెనిఫిట్ ఉందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత సాఫ్ట్వేర్స్ కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ గురించి అయితే మీకు అందరికి తెచ్చిందే కదా. సో ఈ మొజిల్లా ఫైర్ ఫాక్స్ వచ్చేసరికి వాళ్ళ కొత్త అప్డేట్ లా మొజిల్లా ఫైర్ ఫాక్స్ 129 వర్జన్ ఏదైతుందో HTTPS ఏదైతుందో డిఫాల్ట్ చేసేసిన ప్రోటోకాల్ అయితే అన్నిటికీ బై డిఫాల్ట్ HTTPS అయితే ఉంటుంది అనేసి అయితే అంటారు. అండ్ రీడ్ వ్యూ అండ్ టాడ్ హబ్ ఫీచర్ ని కూడా తీసుకొస్తున్నాం అనేసి అయితే అంటారు అన్నమాట. సో ఒకవేళ ఇట్లా అప్డేట్ రాగానే అప్డేట్ చేయండి. కొంచెం ఫీచర్స్ అయితే కొత్తగా వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళది Ryzen 7 9700X అండ్ దాని Ryzen 5 9600X ఈ రెండు ప్రాసెసర్ సంబంధించిన రివ్యూస్, బెంచ్ మార్క్స్, ఇక మన యూట్యూబర్స్, ఇండిపెండెంట్ యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉన్నాయి. నేను సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి చెక్ చేయడానికి ఒక అడ్వైస్ అయితే చేస్తున్నా. సో మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చినాయని అయితే మనం వాళ్ళు అంటున్నాం. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఏపెక్స్ లెజెండ్స్ నుంచి అన్నమాట. సో ఈ గేమ్ పాతదే, కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఈ గేమ్ స్టీమ్ లో అవైలబుల్ ఉంది, వాళ్ళ దాంట్లో కూడా అవైలబుల్ ఉంది అనమాట, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్. ఇక్కడ ఈ గేమ్ ఫ్రీ టు ప్లే. ఈ మధ్యకాలంలో ఈ స్పోర్ట్స్ లో మంచి ట్రెండింగ్ కూడా కొడుతుంది అన్నమాట. ఏపెక్స్ లెజెండ్స్ అనేది చాలా బాగానే ఉంటుంది. వాలరెంట్ తర్వాత దాని తర్వాత ఓవర్ వాచ్ వారెంట్ తర్వాత ఇది ఒకటి మధ్యలో బాగుంటుంది. ఫీచర్స్, ఎబిలిటీస్తో పాటు కూడా ఉంటుంది అనమాట.
ఒకవేళ ట్రై చేయాలని కూడా ట్రై చేయండి, డీసెంట్ స్పెక్తో పాటు ఈజీగా రన్ అయిపోతుంది. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ ఉన్నవి. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.